తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ప్రమాద ఘటన నిన్న మనందరం కూడా చూడటం జరిగింది. అది ఎంత దారుణమైన పరిస్థితి అనేది మనందరికీ తెలుసు అని చెప్పొచ్చు. అందులో దాదాపుగా తాండూరుకి సంబంధించిన వాసులే 14 నుంచి 15 మంది చనిపోయిన విషాద గాథ అని చెప్పొచ్చు. ఎన్నోసార్లు గతంలో కూడా ఎన్నో చోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ వికారాబాద్ నుంచి చేవల రూట్లో మాత్రం తరచూ కూడా రోజుకి ఒక యాక్సిడెంట్ కూడా అవుతుందని చెప్పి కూడా అక్కడ స్థానికులు అంటున్న పరిస్థితిని కూడా మనం వినడం జరిగింది. అయితే నిన్న బస్సు ప్రమాద ఘటనలో 2 పిల్లలు అనాథలయ్యారని చెప్పొచ్చు. పిల్లలతో ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బందప్ప అలానే లక్ష్మి ఇద్దరు కూడా దంపతులు నిన్న బస్ యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళిద్దరికి 2 కూతుళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా చూస్తున్నాం. ఇంకా అసలు చిన్న పాపకి ఇంకా లోక జ్ఞానం కూడా సరిగ్గా తెలియదని చెప్పొచ్చు. తల్లి తండ్రి గురించి అడిగితే ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. పెద్దామె తనకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, తను బాధపడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడారా, వెళ్ళే ముందు ఏమైనా చెప్పారనేది ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్ నాన్న, నీ పేరు? శివనీల. శివనీల, ఏం చదువుతున్నావు? చదువుతానే కూలి పని చేస్తాను. ఏం పని చేస్తున్నావు? చేనులో పని చేస్తాను. ఎంతమ్మా వయసు? 18. అంటే అసలు చదువుకోలేదా లేకపోతే? అంటే చదువుకున్న 8 వరకు చదువుకొని బంద్ చేసిన. చదువుకొని బంద్ చేసిన. మా చెల్లెలు పుట్టిందని బంద్ అయినాక మా అమ్మకి ఇక బాగానే ఉన్నాము, మేము బాగానే ఉన్నాము. అట్లా ఎట్లా మా చెల్లెలు ఇక చదువుకున్నది, నేను కూలిపోయినా అంతే. కూలిపోతున్నా. సో అయితే రోజుకి ఎంత సంపాదిస్తాను? రోజుకంటే 350 నాట్లకు పోతే 500 అట్లా సంపాదిస్తాను. అయితే ఇప్పుడు అమ్మ నాన్న నిన్న హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అంటే ఎప్పుడు వెళ్తూ ఉంటారా? నిన్న అంటే ఫస్ట్ అంటే ఇట్లా మంచిగా ఉంది అని చెప్తే పోయి మళ్ళీ వస్తుండ్రి. మొన్న ఏమైంది, ఆదివారం రోజు వచ్చిండ్రు. ఆదివారం వచ్చి సోమవారం ఎప్పటికీ సోమవారమే పోతుండ్రి. పొద్దున్న 4 గంటలకు అట్లా పోతుండ్రి. అంటే ఎప్పటికీ అమ్మమ్మతోనే ఉండ్రి. అమ్మ హెల్త్ బాగాలేకుండా ఆడికే పోయింది. పొద్దున్న 4 గంటలకు లేచి పోయిందో ఎప్పుడు పోయిందో నాకు తెలియదు. నేను పొద్దున్న ఫోన్ చేసిన, అంటే నైట్ నాకు సండే రోజు మాట్లాడ్డది. వస్తా, నేను చూపించుకొని వస్తా, మంచిగా ఉండి కూలి పోతా అన్నావంట, కూలి పోయిరా, నేను పోయి మళ్ళీ చూపించుకొని మళ్ళీ మంచిగా అయ్యి నేను వస్తా మంచిగా నాతో అని చెప్పింది. అంటే మామూలుగా చెప్పారా, మీకు అనిపించింది? ఆమెనే చెప్పింది. చెప్పినాక సరే అని చెప్పిన నేను. సరే మళ్ళీ మంచిగా ఉండు అని చెప్పిన. సరే పొద్దుగాల పోతామని అమ్మ నాయన ఏటో నాతో మాట్లాడలే ఆ రోజు. ఇక మాట్లాడలేడని ఏమనలే. నేను పొద్దున్న మళ్ళీ ఫోన్ చేసిన. నేను వాళ్ళు పోయినాక ఫోన్ చేస్తే 8 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ లేపలేరు. లేపకుండా మళ్ళీ అర్ధగంట అయినాక మళ్ళీ చేసిన, లేపలే. మళ్ళీ 11 గంటలకు ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్లో ఉంది ఫోను, వచ్చి తీసుకోవండి అని చెప్పిండ్రు. నాకు అర్థం కాలే. మళ్ళీ వేరే అక్క వాళ్ళ ఫోన్తో తీసుకొని మళ్ళీ చేసి అడిగిన. నేను అడిగితే అదే బస్ యాక్సిడెంట్ అయింది, ఫోను పోలీస్ స్టేషన్లో ఉంది, వచ్చి తీసుకోండి అని చెప్పిండ్రు. హాస్పిటల్లో జాయిన్ చేసినామని చెప్పిండ్రు అంతే. అంటే అప్పటి వరకు అమ్మ నాన్న ఇక్కడ లేరు ఈ లోకంలో అని, లేకపోతే ఏం చెప్పాలి? ఈ నుంచి నన్ను మామ తీసుకొని పోయిండ్రికి, హాస్పిటల్ కాడికి తీసుకుపోయినాక ఇట ఏమని చెప్పిండ్రు అంటే, బాగుంది, మీ అమ్మ బాగుంది, మీ నాయన బాగుంటానే చెప్పిండ్రు. నాకు ఆడుకోయినాక ఇట నాకు చెప్పలేరు, మీ నాయన ఇట్లా అయిండు, మీ అమ్మ అట్లా అయింది అని ఇట నాకు ఎవరు చెప్పలే. మీడియా నా ముంగల్కి వచ్చినాక మీడియాకి చెప్తుంటే నేను నిన్న అంతే తప్ప నాకు ఎవరేం చెప్పలే. మా మామ ఇట నాకు చెప్పలే. నేను ఏడుస్తా అని చెప్పలేడు, మళ్ళీ మా చెల్లెలు బాధపడుతుంది అని చెప్పలేడు, నాకు తెలియదు. మాకు కూడా ఏం మాట్లాడాలో నీతో అసలు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే చిన్న వయసులోనే నీకు ఎవరికి రాని కష్టం వచ్చిందని చెప్పొచ్చు. నువ్వే ఇంకా ధైర్యంగా ఉండి మీ చెల్లెని చూసుకోవాలి. అంటే చెల్లె గురించి ఏం చెప్తారు అమ్మ నాన్న నీకు? మంచిగా చూసుకో, ఆమెని మంచిగా ఉండి మంచిగా తిని మంచిగా ఉండు అంటుంటే అంతే. ఆమెను కొట్టకు, మంచిగా చూసుకో, స్కూల్కు తోలి అని చెప్తుంటే. వెళ్ళే ముందు కూడా నీతో అమ్మ చెప్పడం జరిగింది? అసలు మాటలు ఇటాలే ఆమె నన్ను. అట్లా మాట్లాడుతుందేమో అని నేను ఫోన్ చేసిన. పొద్దున్న ఫోన్ గిట్ట లిఫ్ట్ చేయలే. లాస్ట్ మాట నన్ను మాట్లాడలే. నాకు ఒక్క మాట ఇట చెప్పలే ఆమె. మా నాయన మాట్లాడలే. మా అమ్మ ముఖం ఎట్లుందో ఇట నేను చూడలే, మా నాయన ముఖం ఎట్లుందో ఇట నేను చూడలే. నన్ను నేటికి తెచ్చినాక, మా అమ్మని మా నాయన తెచ్చినాక ఇట నాకు ఎవరు ముఖం చూపించలేరు.
ఆడికి తోలుకుపోయినాక ఎటు నాకు ముఖం చూపించలే, మా చెల్లెలు చూపించలేరు. మా నాయన ముఖం అని అవుతామంటే మా నాయన ముఖం గిట్ట నాకు చూపించలేరు. అంటే ఇప్పుడు అక్కడ యాక్సిడెంట్ జరిగింది కదా, సో కంకర మొత్తం కూడా అమ్మ నాన్న మీద పడింది. సో గాయాలు అయ్యాయి వాళ్ళ ముఖానికి, కాబట్టి నీకు చూపియలేని పరిస్థితి. అంటే నువ్వు ఇంకా చిన్నపిల్లవే, చెల్లి కూడా చిన్నపిల్లదే. నేను మా అమ్మ ముఖం చూసిన కానీ మా నాయన ముఖం కాళ్ళు మొక్కిన వాళ్ళ కాళ్ళు మొక్కిన నాకు చూపించలే. మా నాయన నాన్న నీకు ఏం చెప్తూ ఉంటారమ్మా ప్రతిసారి, అంటే ఎలా బ్రతకాలి బాగుండాలి, అందరితో మంచిగా ఉండాలి, ఎవరి దగ్గరికి పోవద్దు, నీ పనులు చేసుకో అని చెప్తుంటారు అంతే, ఏమీ చెప్పకుండా. మా అమ్మన ఎవరి శుద్ధికోకు అంటే మా అమ్మ నేను కంచి కూలి పోతుంటే మా అమ్మకి ఎంత బాధైనా పడుతుంది, నేను ఒకదాన్నే పోయినాయిగా. ఆమె ఒకటే చెప్తుండే, ఎవరి దగ్గరికి పోకు, ఎవరితో మాట్లాడకు, అందరితో మంచిగా ఉండు, నీ పనులు చేసుకో వండుకో అంతే. నాన్న నువ్వు ఇప్పటికీ చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నావు అసలు, ఎందుకంటే అమ్మ ఏమైతే చెప్పిందో ఆ మాటలను విని నువ్వు చాలా మెచ్యూర్గా మాట్లాడుతున్నావు. నువ్వు ఫ్యూచర్ కూడా బాగుండాలని మేము కోరుకుంటున్నాము. సో నువ్వు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నావు నాన్న? మాకేం వద్దు, మా అమ్మ మా నాన్న లేనిది మాకేం వద్దు, మేము ఉంటాం. నేను మా చెల్లెల్ని మంచిగా చూసుకుంటా, మా చెల్లెల్ని నన్ను మంచిగా చూసుకుంటా సార్. మా మాముండు మంచిగా చూసుకుంటే సార్. అసలు పాప విషయంలో అయితే పెద్దమ్మ విషయంలో అసలు మాట్లాడలేకపోతున్నామని చెప్పచ్చు. అంటే తన తల్లి ముఖం చూస్తాను, నాన్న ముఖం చూస్తాను అని చెప్పి కాళ్ళ ఎలా పడ్డా కూడా, అంటే తన తండ్రికి తన తల్లికి గాయాలయ్యాయి కాబట్టి ముఖం మీద చూపించలేని పరిస్థితి కాబట్టి తను చూడలేదు, భయపడుతుందేమో అని చెప్పి కూడా పెద్దవాళ్ళు ఎవరు కూడా చూపించకపోవడంతో తను ఎంత కన్నీరు మున్నీరు అవుతుందో చెప్పొచ్చు. అంటే ఇంకెప్పటికీ చూడలేము తన తల్లి ముఖం, తన తండ్రి ముఖం అనే బాధ ఆ పాపలో ఇప్పటికీ కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు. కానీ తల్లి చెప్పిన మాటలు తను ఇప్పటికీ గుర్తు పెట్టుకొని అదే విధంగా చెప్తుందని చెప్పొచ్చు. కానీ ఈ చిన్నారికి వచ్చిన బాధ, కష్టం అసలు ఎవరికి రాకూడదనే కోరుకుందాం. ఈరోజు ఈ చిన్నపిల్లలు ఇద్దరి భవిష్యత్తు ఏంటి? ఈరోజు తల్లిదండ్రులు లేరు, ఈరోజు మొత్తం కూడా మేనమామే చూసుకోవాల్సిన పరిస్థితి. పెద్దమ్మాయి మాట్లాడుతున్న మాటలు అసలు ప్రతి ఒక్కరికి కూడా కంటతడి పెట్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా చిన్నపిల్ల అసలు మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇంతమంది జీవితాలని నాశనం చేస్తున్నారంటే అసలు ఎవరిని ఏమనాలి? ఇప్పటికైనా సరే అధికారులు రోడ్డుకు సంబంధించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనే మనం కోరుకుందాం. దీనికి సంబంధించి ఒక్కసారి చిన్న ప్రశ్న అడుగుతాం అమ్మాయిని. నాన్న, ఈరోజు యాక్సిడెంట్ అనేది ఇప్పుడు కొత్త ఏం కాదు అక్కడ జరగటం, ఇంతవరకు చాలా వరకు జరిగాయి. దీనికి సంబంధించి నువ్వేం చెప్తావు? నేనేం చెప్పాలి అంటే మా ఫ్యామిలీ అంటే మా అమ్మ నాయన అంటే చనిపోయారు. ఆ బస్సులో ఎంతమంది చిన్నపిల్ల కాడ నుంచి చనిపోయిందంట, చిన్నపిల్లకాడ నుంచి చనిపోయిందంట. మరి గుద్దిన తను ఒక్క ఫ్యామిలీ, ఆ బస్సులో ఉన్నది ఎంతమంది ఫ్యామిలీ? మా ఫ్యామిలీ అంటే ఇక మేము అంటుకున్నాం, చిన్న పిల్ల ఏం పాపం చేసింది, ఆ పిల్ల ఇటు చచ్చిపోయిందంట. నా సొంటోళ్ళు అక్క వాళ్ళు ముగ్గురు ఇటు చచ్చిపోయిందంట, చాలా మంది చచ్చిపోయిందంట ఆ బస్సులో. ఏంటంటే పోవాలి, నిదానం పోవాలి, అటు సైడ్ ఏమొస్తుందో ఇటు సైడ్ ఏమొస్తుందో అని చూసుకోవాలి. ఫస్ట్ చూసుకొని వేగంగా పోకుండా మెల్లగా పోవాలి అంతే. సో చూస్తున్నాం, దీనికి సంబంధించి ఏం మాట్లాడలేని పరిస్థితి కాబట్టి మరి మీకేమనిపిస్తుంది? ఈరోజు ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసాయంటే ఎవరి నిర్లక్ష్యం? For more videos like this, subscribe Big TV channel.